అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభములు, సమాధానం కలుగునుగాక. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి దేవుడు మన సజీవులుగా ఉంచారు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటని మనం నేర్చుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ ఈ విధంగా వ్రాయబడింది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు పిలిచారు మనల్ని? ఎందుకు పిలిచారు ఇక్కడ అంటే, తన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసానికి పిలిచారు. వేరే వారితో సహవాసం చేయటం కోసం కాదు, యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసం కోసం మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగినవాడు. కనుక సహవాసము ప్రారంభము నుంచి కూడా మనుషులతో దేవుడు సహవాసం చేయడానికి ఇష్టపడ్డారు. మనుషులు కూడా ఆయనతో సహవాసం చేయడానికి కూడా ఇష్టపడి ఏదెను తోటలో ఆదాము హవ్వలను దేవుడు అక్కడ ఏర్పాటు చేశారు. దుష్టుని యొక్క మాట విని వారు వెళ్ళిపోయారు. కానీ ప్రతిరోజు కూడా సాయంత్రం వచ్చి వారితో మాట్లాడుతుండేవారు. అలాగే అబ్రహాంతో కూడా దేవుడు మాట్లాడుతుండేవారు. ఈ రోజుల్లో ఈ సమయాల్లో వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనిషి ఎప్పుడు ఒంటరిగా ఉండలేరు, మనిషికి సహవాసం కావాలి. కనుక ఎవరితో సహవాసం అంటే మనతో సహవాసం చేయడానికి తన కుమారుని సహవాసమునకు దేవుడు మనల్ని పిలిచారు. దుష్ట సహవాసం వద్దు అన్నారు, కోపచిత్తులతో సహవాసం చేయొద్దు అన్నారు, ఎక్కువగా నిద్రపోతులతో మాంసం హెచ్చుగా తినేవారితో సహవాసం చేయొద్దు అన్నారు. ఇలాగ చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. జ్ఞానులతో సహవాసం చేసేవాడు జ్ఞాని అవుతాడు అన్నారు. పరిశుద్ధులతో సహవాసం చేస్తూ ఉంటే మనకు కూడా అదే ధ్యాస, అదే ఆలోచన మనం కలిగి ఉంటాం. కాబట్టి మనం అంటాం కదా, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కనుక ప్రార్థనా పరుల సహవాసమునకు మనల్ని పిలిచిన దేవుడు. అందుకే అపోస్తుల కార్యంలో కూడా అంటాడు, ఎందుకు పిలిచాడు? రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును, సహవాసం అందును వారు ఎడతెగక ఉన్నారు. మనం కూడా ఫ్రెండ్స్ అంటే ఎలా ఉంటారు చెప్పండి? ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఉండలేరు, మాట్లాడుతూ ఉంటారు. ఫోన్లో కానీ కలిసినప్పుడు కానీ మాట్లాడుతూ ఉంటారు. వారికి ఉన్న కమ్యూనికేషన్ని వారు అప్పుడు సంతోషపడుతుంటారు. దేవునితో కూడా మనం సహవాసం కలిగిన వారిగా ఉండాలి. 1 యోహాను పత్రికలు అంటారు, మా సహవాసం అయితే మన సహవాసం అయితే అన్నారు. కాబట్టి మన సహవాసం దేవునితో ఉండాలి. కనుక ఈ సమయంలో ఏ విషయంలో ఎవరితో సహవాసం కలిగి ఉంటున్నారు కనుక ఒకసారి పరిశీలన చేసుకుంటూ మనం దేవునితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉండేవారిగా దేవుడు మనల్ని స్థిరపరచును గాక, బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.